సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్లోనే పానీపూరి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, ఒక హాఫ్ లెమన్, కొద్దిగా అల్లం ముక్క, కొద్దిగా మనకు రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలాగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. మనం కొన్ని వాటర్, మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా దీన్ని వడకట్టుకొని పెట్టుకోవాలి. చూడండి, మనకి రసం రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం రెడీమేడ్గా పానీపూరి మసాలా దొరుకుతుందండి. మనం దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చూడండి, మసాలా మనకు మార్కెట్లో దొరుకుతుందండి బయట. దీన్ని ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లెమన్ని, ఒక హాఫ్ లెమన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలాని ఒక స్పూన్ మసాలా వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. అది చిన్న స్పూన్ అండి, ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, మనకు పానీపూరిలో పానీ రెడీ అయిందండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే. నెక్స్ట్ మనం పానీ రెడీ అయింది కదా, పూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. రెడీమేడ్గా పూరీలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయండి. చూడండి, ఇవి అప్పడాల్లాగా ఉంటాయి. వీటిని వేయించుకోవాలి మనం. చూడండి, ప్యాకెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసేసి లోపల చూసేద్దాం మనం. చూడండి, లోపల ఈ విధంగా ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా ఉన్నాయి. మనం వీటిని వేయించేసుకోవాలి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మనకు పూరీలాగా వస్తాయండి, పొంగుతాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చాలా ఈజీగా ఇంట్లోనే మనం పానీపూరి రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, సూపర్గా ఉన్నాయండి. ఈ విధంగానే నెక్స్ట్ కూడా మనం ఇలానే అన్నీ వేసుకొని కాల్చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఈ విధంగా అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తీసేసుకోవాలి ఇక. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, మనకు పూరీలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి పప్పు కూడా రెడీ చేసుకుందామండి. నేను పప్పు వచ్చేసి శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పును తీసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను. మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా ఉడికించుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఇంకాసేపు ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చిన తర్వాత దీన్ని మనం పప్పులాగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర బఠానీ లేకుండా నేను శనగపప్పును తీసుకొని ఉడకబెట్టానండి. దీన్ని ఇంకాసేపు కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకుంటే మనకు పప్పు కూడా రెడీ అవుతుందండి. రెడీ అయిపోయిందండి మనకు పప్పు కూడా. చూడండి, ఇవన్నీ మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పానీ, పప్పు, ఆనియన్ వేసి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లోనే టేస్టీ పానీపూరి రెడీ అవుతుందండి. చాలా సింపుల్గా ఉండని టేస్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.